హే గైస్, అది 2013. అందరూ డైరెక్టర్స్ కమర్షియల్ హిట్ మాస్ మూవీస్ తీస్తుంటే ఒక్క డైరెక్టర్ మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు. అతనే చంద్రశేఖర్ ఏలేటి. ఆ ఆలోచనలోంచి పుట్టిందే సాహసం. ఈ మూవీ కథ విషయానికి వస్తే, గోపీచంద్ ఒక సింపుల్ సెక్యూరిటీ గార్డ్. మూవీలో అతని క్యారెక్టర్ పేరు గౌతమ్. అతను చాలా సమస్యలతో బ్రతుకుతుంటాడు. కానీ ఒకరోజు తన తాతయ్య దగ్గర దొరికిన ఒక చిన్న డైరీ తన జీవితాన్ని మార్చేస్తుంది. ఇంతకీ ఆ డైరీలో ఏం రాస్తుందంటే, ఒక పురాతన టెంపుల్, దానిలో దాచిన నిధి, అండ్ అది పాకిస్తాన్లో ఉంది. సో అప్పుడు మొదలవుతుంది జర్నీ. ప్రతి స్టెప్లో డేంజర్. హీరో పాకిస్తాన్కి వెళ్ళాక పాకిస్తాన్లో టెర్రరిస్ట్ శక్తి కపూర్ చేసిన క్రూయాలిటీ సీన్స్ చూస్తే ఆడియన్స్కి చాలా సస్పెన్స్ని పెంచుతాయి. అండ్ ఈ సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి స్క్రీన్ ప్లేలో ప్రతి క్లూ, ప్రతి స్టెప్ ఒక అర్థం కలిగిన లెసన్ లాగా ఉంటాయి. 2013లో రిలీజ్ అయినప్పుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. కానీ టీవీలో టెలికాస్ట్ చేశాక ఆడియన్స్ అంతా సాహసం అంటే అండర్ రేటెడ్ మూవీ అని అంటున్నారు. మీకు ఇంకో విషయం తెలుసా? సాహసం ఇన్స్పైర్గా తీసుకొని చేసిన మూవీసే కార్తికేయ 2 అండ్ కాంతారా. అండ్ ఈ సినిమా ఈ టైంలో కనుక రిలీజ్ అయింటే భయ్యా పక్కా ఒక 500 crores అయితే ఈజీగా క్రాస్ చేసేది. సో ఈ వీడియోలో మీకు నేను చెప్పిన పాయింట్ ఒక్కటైనా కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్పుడే నాలాంటి చిన్న క్రియేటర్స్కి మోటివేషన్ వచ్చి ఇంకాస్త బెటర్ క్వాలిటీలో వీడియో మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తాను. ఈ సాహసం మూవీ ఇప్పుడు తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి రీజన్ హీరో క్యారెక్టరైజేషన్ భయ్యా. చాలా సింపుల్గా మనకి రిలేటబుల్గా ఉంటుంది. అండ్ గోపీచంద్ పీక్ యాక్టింగ్ని మనం ఈ సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసాం. అసలు ఈ సినిమాలో గోపీచంద్ని తప్ప వేరే యాక్టర్ని ఊహించుకోలేం. అంతలా ఈ క్యారెక్టర్కి ఒదిగిపోయాడు గోపీచంద్ గారు.